ఈరోజు మనము పాదాభివందనం చేసుకోవాలి. వారి యొక్క త్యాగము ఈనాడు మనల్ని ఈ స్థాయిలో నిల్చుకునేలాగున తయారు చేసి ఉంది. కాబట్టి నిజంగా ఆ ప్రతి ఒక్క సమర యోధుని గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించి ఉన్నారు. వారి యొక్క ప్రాణార్పణ ఫలితంగా మనమందరము ఈనాడు స్వేచ్ఛగా బ్రతకగలుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క రంగంలో మనం రాణించగలుగుతూ ఉన్నాం. ఎటువంటి విభేదాలు లేకుండా మనమందరం కూడా ఒక కుటుంబంగా మనం బ్రతకగలుగుతూ ఉన్నాం. మహిళలైతేనేమి, పిల్లలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో రాణించగలుగుతూ ఉన్నారు. భరతమాత ఈరోజు ఈ యొక్క ఫలితాలను చూసి ఎంతో ఆనందిస్తూ ఉంది. నా బిడ్డలు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నారు. నా బిడ్డలు విద్యలో రాణించగలుగుతూ ఉన్నారు. నా బిడ్డలు నేను గర్వంగా చెప్పుకునేలాగా శ్రమిస్తూ ఉన్నారు, పాటుపడుతున్నారని భరతమాత ఈనాడు ఆనందిస్తూ ఉంది. మై డియర్ ఇండియన్స్, మరి ఈ సందర్భంగా ఈ యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వడానికి, మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఫాదర్ ప్రసాద్ గారు ఉన్నారు, మన చీఫ్ గెస్ట్ గా. తను ఇంకా ఎక్కువగా మనతో తన సందేశాన్ని భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. మన మధ్యలో మ్యారీ మేడం స్కౌట్స్ అండ్ గైడ్స్ కి నేషనల్ లెవెల్లో చైర్పర్సన్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు వారు మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఫాదర్ ప్రదీప్, ఫాదర్ మహేష్, బ్రదర్స్, సిస్టర్స్, స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర వేడుకకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. జై హింద్.